వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మానేస్తాం. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రూప్ఖాన్ పేట్ గ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి నాగమణి పాండురంగం గ్రామంలోని బీజేపీ నాయకులతో కలిసి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగమణి పాండురంగం మాట్లాడుతూ ఏ ఇంటికి ప్రచారానికి వెళ్లిన గ్రామంలో మంచి స్పందన ఉందని, గతంలో కంటే అధిక మెజారిటీతో బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించడం జరుగుతుందని, గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నాకు ఈ సర్పంచ్ని గెలిపించగానే ప్రజలను వేడుకుంటున్నా. బీజేపీ పార్టీ తరఫు నుంచి నేను సర్పంచ్గా నిలబడిన ఎర్రల నాగమణిని నన్ను ప్రజలందరూ కలిసి ఎన్నుకోగలరని మనవి చేస్తున్నాం. రూప్ఖాన్పేట్ గ్రామం, గుర్తు ఉంగరం గుర్తు. సర్పంచ్ శ్రీమతి బసమ్మ గారు, ఆమె తర్వాత శ్రీమతి నీరటి అనసూయ గారు, తర్వాత శ్రీ అయినపురం నరసింహ గారు మరియు గ్రామంలో ఉన్న బీజేపీ కార్యకర్తలందరూ సీనియర్ నాయకులు సమిష్టిగా నాకు మద్దతు ఇచ్చి నీవు ఉంటే గ్రామంలో అభివృద్ధి మంచి సాగుతుంది, నీవు ఉండాలని చెప్పి నన్ను అందరూ ప్రతి ఒక్క కార్యకర్త, చిన్నలు పెద్దలు అక్కలు, గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు అందరూ కలిసి నన్ను ముందుకు తీసుకురావడం జరిగింది. నేను అదేవిధంగా వాళ్ళు చెప్పినటువంటి మాటను ముందుకు తీసుకొస్తూ వాళ్ళు గట్టిగా నేను ఎలాంటి పనులైనా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామంని అభివృద్ధి పథకంలో నడిపిస్తానని మనవి చేస్తున్నాను. గ్రామము మమ్మల్ని బీజేపీ పార్టీ నుంచి మా గ్రామ ప్రజలు బలపరిచి మమ్మల్ని ముందుకు సాగిస్తున్నారు. మమ్మల్ని భారీ మెజారిటీతోటి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. నేను ఈ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో సమస్యలన్నీ పరిష్కారం గ్రామంలోన సర్పంచ్ గెలిచిన వెంబడే అన్ని సమస్యలను వెంబడే పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. మరియు కేంద్ర ప్రభుత్వము వచ్చే నిధులను సక్రమంగా గ్రామంలో అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగుతానని మా గ్రామ ప్రజలందరూ వేడుకుంటున్నా. అదేవిధంగా మా గుర్తు ఉంగరం గుర్తు భారీ ఓట్లు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మా గ్రామ ప్రజల్ని వేడుకుంటున్నాను. నేను నాయకుల సూచనల మేరకు వాళ్ళ యొక్క అనుభవము తీసుకుంటూ నేను ముందుకు సాగుతున్నాను. వారి అనుభవాలే నాకు ఈరోజు గెలుపుకు ప్రధాన కారణము. గెలుస్తానని తప్పకుండా భారీ మెజారిటీ తోటి గెలిపిస్తారని ఆశిస్తున్నాను మా గ్రామ ప్రజలని.